తెలంగాణలో స్థానిక సంస్థల సమరం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్తో నల్గొండ జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లా వ్యాప్తంగా 16.7 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 8 వరకు 5 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. స్థానిక సంస్థల సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 16 లక్షలకు పైగా మంది తమ ఓటుకు వినియోగించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక పల్లెలన్నీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 డివిజన్ల పరిధిలో ఇటు సూర్యాపేట, భువనగిరితో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చండూరు డివిజన్, దేవరకొండ, అదేవిధంగా నల్గొండతో పాటు మిర్యాలగూడ డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి మొత్తం 6 డివిజన్ల పరిధిలో స్థానిక సంస్థల సమరానికి మొత్తంగా 5 విడతల్లో అయితే ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తమైతే అవుతోంది. మొత్తం ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 16,78,000 మంది 33 మండలాల పరిధిలో ఇటు నల్గొండ జిల్లా పరిధికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరొక వైపుకు సూర్యాపేట జిల్లా, అదేవిధంగా భువనగిరి జిల్లాల పరిధిలో సూర్యాపేటలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, భువనగిరిలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6 నియోజకవర్గాల పరిధిలో మొత్తం కూడా ఇక మరొక 14 లక్షలకు పైచిలకు మొత్తం ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకునేందుకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే దాదాపు 60,000 ఓట్లు మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఇక ఇప్పటివరకు అయితే అధికారుల ఎస్టిమేషన్లో అయితే తేలింది. మరొక వైపు ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తిగా అన్ని నియోజకవర్గాల పరిధిలో బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తే కనుక మొత్తం 324 సర్పంచ్ అభ్యర్థులు నూతనంగా ఈసారి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక పల్లెలన్నీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్తో పాటు బీజేపీ పార్టీ, అదేవిధంగా వామపక్ష నేతలు మద్దతుతో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీలకు సంబంధించిన గుర్తులతో జరగనుండగా సర్పంచ్ ఎన్నికలు మాత్రం స్థానికంగా పట్టున్నటువంటి లీడర్లకు సంబంధించిన అంశంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి. వారికి కేటాయించిన గుర్తులతో జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలన్నీ ఇక రేపు 9వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం వెలువడేటువంటి నోటిఫికేషన్తో మొదలుగా ఉన్నటువంటి ఈ ఎన్నికల సమరం నవంబర్ 11తో మొత్తం పూర్తి స్థాయిలో అయితే ముగిసేందుకు వైపుకి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి. మొత్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా రసవత్తరంగా 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా అయితే పోటీ ఉండనుందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపు 70 నుంచి 80% సీట్లన్నింటినీ గెలుపొందే విధంగా వ్యూహరచన చేస్తూ ముందుకైతే సాగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసినటువంటి తమ అభివృద్ధి పనులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఖచ్చితంగా తమ పట్టు నిలుపుకునే దిశగా అంటే గత 2018లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు సర్పంచ్ అభ్యర్థులందరూ దాదాపు 90% బీఆర్ఎస్కే ఉండడంతో వారందరినీ మళ్ళీ గెలిపించుకునే దిశగా అయితే పట్టు సాధించే దిశగా వారి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి పట్టణాల్లో కొంతమేర బీజేపీ వైపుకు యువత మొదలు చూపుతున్నప్పటికీ కూడా గ్రామాల్లో మాత్రం ఇంకా పటిష్టం చేసే దిశగా బీజేపీ ఉందని చెప్పొచ్చు. 3 ప్రధాన రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక 9వ తేదీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ఇక 2 విధాలుగా అయితే 11వ తేదీ ఒకటి, అదేవిధంగా 13వ తేదీ మరొకటి నోటిఫికేషన్ల విడుదల అనంతరం కూడా ఇటు ఎవరైతే ఆశాభావులు ఉంటారో వాళ్ళంతా కూడా ఎన్నికల పోటీదారులందరూ కూడా పోటీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని పూర్తి చేస్తారు. తర్వాత ఇక 23వ తేదీన మొదటి విడత పోలింగ్ నల్గొండ జిల్లాలో 2 డివిజన్ల పరిధిలో చేసేందుకు వైపుకు సన్నాహాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్ల పరిధి, అదేవిధంగా నల్గొండ, చండూరు డివిజన్ల పరిధిలో మొత్తం 2 విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఓవైపుకు రంగం అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఇప్పటికే ఆశావాహుల లిస్టు మొత్తం కూడా ఇటు కలెక్టరేట్కి చేరడంతో గవర్నమెంట్కి అయితే దానికి సంబంధించిన డేటా మొత్తం పంపించారు. 9వ తేదీ లోపు అంటే 8వ తేదీనే కోర్టు 42% బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి తీర్పునిచ్చినా కూడా ముందుకు పోవాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ భావిస్తున్న నేపథ్యంలో దీనిపై అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. మొత్తం 16.5 లక్షల మంది ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 4 డివిజన్లలో అయితే తమ ఓటుకు వినియోగించుకునేందుకు సిద్ధమవుతుండగా ఇక మరికొంత ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల పరిధిలో అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి లేని అభ్యర్థులకు కూడా రిజర్వేషన్లు కేటాయింపు జరపడంతో అక్కడ ఎన్నిక జరిగేది కొంత
గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు అడవిదేవలపల్లి, మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ గ్రామాలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తే కనుక ఒక్క బీసీ లేని గ్రామాల్లో కూడా ఇటు బీసీ రిజర్వేషన్లు రావడంతో అక్కడ ఎవరు బీసీలను నిలబెట్టి ఎన్నికలు జరుపుతారనే దానిపై అయితే ఇంకా స్పష్టత రాకపోవడంతో కొంత నల్గొండ జిల్లాలో మొత్తం 11 గ్రామాల్లో అయితే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదేమైనా సరే ఇంకా 9వ తేదీ రోజు రానున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి 8వ తేదీ హైకోర్టు ఏ ఆదేశాలు ఇస్తుంది, 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ జరుగుతాయా జరగవా, ఇంకా కోర్టుల పరిధిలో ఇంకా ఏ అంశాలు ఏ విధంగా ముందుకు సాగుతాయని అయితే తీవ్ర ఉత్కంఠ నల్గొండ జిల్లాలో అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి అధికారులు అయితే కొంత స్పష్టత ఇవ్వలేకపోతున్నప్పటికీ ఏం జరుగుతుందో ప్రజల్లో మాత్రం ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.